అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మహేష్ బాబుతో సినిమా తీయాలన్న కోరిక ఉందని, ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని తమిళ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు తన మనసులోని మాటను బయటపెట్టారు. మహేష్ బాబుతో తను ఎందుకు సినిమా తీయాలి అనుకుంటున్నాడో కూడా మారిముత్తు వివరించారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ ఈ నెల 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అశ్వథ్ మాట్లాడుతూ మహేష్ బాబుతో సినిమా తీయాలన్న కోరిక తనకుందని చెబుతూ అందుకు గల కారణాన్ని వివరించారు. 2020లో తన ట్విట్టర్ అకౌంట్కు ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయని, తనకు అప్పుడు ఏమైందో అర్థం కాలేదన్నారు. తాను దర్శకత్వం వహించిన ఓష్మై కడవలే సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారని, అందుకే నా సోషల్ మీడియా అకౌంట్ ఫేమస్ అయిందని తర్వాత తెలిసిందన్నారు. వాస్తవానికి అది చాలా చిన్న సినిమా, కేవలం 3 కోట్ల రూపాయలతో రూపొందించామని చెప్పారు. తాము అడగకుండానే మహేష్ ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారన్నారు. ఆ తర్వాత తెలుగు దర్శకులు, నటీనటులు ఎంతో మంది దాన్ని చూసి తమ టీంను అభినందించారన్నారు. అప్పటి నుంచి మహేష్ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, అతనితో సినిమా తీయాలని అనుకుంటున్నానని అశ్వథ్ తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ దర్శకుడి కోరికను మహేష్ బాబు మన్నిస్తారో లేదో వేచి చూడాలి. అక్షయ్ కుమార్, వీర్ పహారియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ సినిమా కలెక్షన్స్ పై వస్తున్న ఆరోపణలపై దర్శకుడు సందీప్ కేవ్లాని స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. కలెక్షన్స్ విషయంలో మేము తప్పుడు సమాచారం ఇస్తున్నామని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో నిజం లేదు, ఫేక్ పోస్టర్లు వేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి వార్తలు సృష్టిస్తే వారికి వచ్చే లాభాలేంటో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్ళు ఇలాగే మాట్లాడాలి అనుకుంటే గడిచిన 5 ఏళ్లలో వచ్చిన సినిమాలన్నింటి కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. బ్లాక్ బుకింగ్స్ చేశామని, అందుకే ఇన్ని వసూళ్లు వచ్చాయని ఎలా అంటారు? మేము అలాంటివి పనులకు పాల్పడలేదు. అవి నిజమైన వసూళ్లు, ప్రేక్షకుల ప్రేమకు అది నిదర్శనం. మా సినిమా విడుదల 20 రోజులవుతున్నా సోషల్ మీడియాలో ప్రేక్షకులు వరుస సందేశాలు పెడుతున్నారు. మా చిత్రాన్ని వారెంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి అదే నిదర్శనం. నిజం చెప్పాలంటే సినిమా విడుదలైన కొన్ని రోజుల పాటే కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత వారికి గుర్తుండేది ఈ సినిమా కథ మాత్రమే అని ఆయన అన్నారు. హైదరాబాద్ రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఈవెంట్లో బేబీ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన దీనిని ఉద్దేశించి తాజాగా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. సరదా కోసమో ఫ్లోలో చెప్పడంలోనూ ఓ కాంట్రవర్సీకి రూట్ వేసే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో అని ఓ విలేకరి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా, ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఏం చేస్తాను చెప్పండి అని సమాధానం ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే, ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. ఇందులో పాల్గొన్న ఎస్కేఎన్ మాట్లాడుతూ, మేము ఆ అమ్మాయిలను అభిమానిస్తాం. ఎందుకంటే ఆ భాష వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈ మధ్య తెలుసుకున్నాం. ఇక నుంచి వారిని ప్రోత్సహించకూడదని నేను, దర్శకుడు సాయి రాజేష్ నిర్ణయించుకున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ బేబీ కథానాయిక వైష్ణవి చైతన్యను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మాట్లాడుకున్నారు. బేబీ దర్శక నిర్మాతలను ఆమె ఇబ్బంది పెట్టిందని, అందుకే ఆయన ఈ విధంగా మాట్లాడారని ఆరోపణలు చేశారు. నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొన్న విషయం తెలిసిందే. తన తల్లి మాధవితో కలిసి ఆయన ప్రయాగ్రాజ్ వెళ్లి వచ్చారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆయన కాశీ విశ్వనాథుడి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు. కాశీలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి స్నేహితులతో ఫోటోలు దిగారు. ఈ ప్రయాణం తనకెన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని అన్నారు. 2025 కుంభమేళా మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ సాగిన ప్రయాణం. ఇందులో నా బృందంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు పొందుపరుచుకున్నాను. అమ్మతో కలిసి పూజలో పాల్గొనడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదేవిధంగా నాకెంతో ఇష్టమైన స్నేహితులతో కాశీకి వెళ్ళొచ్చాను అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు. నటి కృష్ణవేణి కూతురు అనురాధాదేవిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, కృష్ణవేణి గారిని కోల్పోవడం మా కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు అనిపిస్తుంది. మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి సినిమా మన దేశం చిత్రంతో చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దానికి కృష్ణవేణి గారి నిర్మాత అంటూ కృష్ణవేణి మృతి పట్ల ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఇక నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, మా నాన్నగారు యాక్టర్గా పరిచయం చేసిన ఆ మహాతల్లిని కోల్పోవడం, మా కుటుంబ సభ్యురాలని
కోల్పోయినంత బాధ కలుగుతుంది. కృష్ణవేణి గారి మరణం మా కుటుంబానికి తీరని లోటు. డిసెంబర్లో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ఆ సభలో మాట్లాడే ముందు ఆవిడకు పాదాభివందనం చేసిన తర్వాతే మాట్లాడాను. ఆ భాగ్యం నాకు కలిగింది. టీడీ జనార్దన్ మాట్లాడుతూ అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ స్థాపించి మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా అన్నగారి శత జయంతి ఉత్సవాల్లోనూ అన్నగారి సినీ వజ్రోత్సవ ఉత్సవాల్లోనూ కృష్ణవేణి అమ్మగారు పాల్గొన్నారు. అప్పటికే ఆమెకు 100 సంవత్సరాలు నిండాయి. వైద్యులు ఆమెను వెళ్లడం అంత మంచిది కాదు అని చెప్పినా ఆవిడ వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావడం, అది అన్నగారి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలుగుతుంది, నా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారు ఆవిడ. అలా ఆవిడ రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు గారిని తెరకు పరిచయం చేయడం, అలాగే ఎందరో మహానటులు, ఘంటసాల లాంటి గాయకులను కృష్ణవేణి గారు తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాంటి మహానుభావురాలు నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించడమే కాకుండా చలనచిత్ర పరిశ్రమకు అనేక సేవలందించారు. మహానటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, మంచి గృహిణిగా, సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకుని ఈ రోజు మన మధ్యన లేకపోవడం తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు మోహనకృష్ణ, రామకృష్ణతో పాటు టీడీ జనార్దన్, ప్రసన్న కుమార్, భారత భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జర్నలిస్టు ప్రభు, ఆచంట గోపీనాథ్, ముత్యాల రామదాసు, పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. చాలా బాధాకరం అటువంటి వ్యక్తిని కోల్పోవడం. మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు మా బాధ. అలాగే మా నాన్నగారి చలనచిత్ర అరంగేట్రం ఈ సంస్థ నుంచే ప్రారంభమైంది. అంటే వారి మొట్టమొదటి చిత్రం మన దేశం రిలీజ్ అయింది ఈ సంస్థతోనే. వీరే నిర్మాతలు. మా నాన్నగారిని ప్రోత్సహించి ఇంతటి వాడిని చేసిన ఘనత వీరికే దక్కుతుంది. వీరి కుటుంబానికి మేము చాలా, మా నందమూరి వంశం చాలా రుణపడి ఉంటాం. అలాగే మొన్న వజ్రోత్సవం జరిగింది విజయవాడలో. అక్కడ ఆవిడ్ని కలిసే భాగ్యం నాకు దక్కింది. ఆవిడ్ని ఘనంగా సన్మానించాం. ఆవిడ నిండు 100 ఏళ్ళు జీవించి ఆవిడ జన్మకి ఒక సార్థకం చేసుకున్నారు. ఆయన ఆవిడ కూతురికి, అనురాధాదేవి గారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, అలాగే ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. చాలా బాధగా ఉంది. ఏం మాటలో తెలియడం లేదు. చలనచిత్ర సీమకు ఓ దీపం కోల్పోయింది. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులలో ఓ కుటుంబ సభ్యురాలు దూరం అయిపోయారు. కృష్ణవేణమ్మ గారు 1949లో మన దేశం చిత్రం ద్వారా మన నాన్నగారిని నందమూరి తారక రామారావుని వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి కృష్ణవేణమ్మ గారు. చలనచిత్ర సీమకి కాకుండా మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నాకు అన్నట్టు మా కుటుంబ సభ్యులు ఒక సభ్యులుగా కోల్పోయాం. అన్నయ్య గారు అన్నట్టు, మోహనకృష్ణ గారు అన్నట్టు మన విజయవాడ వజ్రోత్సవం నాడు డిసెంబర్ 14న జరిగింది వజ్రోత్సవం. ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అదృష్టాన్ని ముందుగా ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను. ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను. ఆవిడ ఆశీస్సులు తీసుకుని నేను మాట్లాడాను. ఆ భాగ్యం నాకు కలిగింది, ఆవిడ ఆశీస్సులు తీసుకోవడం. డిసెంబర్ 14వ తారీఖు వజ్రోత్సవం ఇక్కడ చేయడం జరిగింది విజయవాడలో. అలాగే సింగపూర్లో కూడా అక్కడ తెలుగు అసోసియేషన్ వారు కూడా చేయడం జరిగింది. జనవరి 26న మనకి రిపబ్లిక్ డే నాడు అక్కడ చేశారు. వారు కూడా అప్పుడు కూడా రమ్మంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం జరిగింది వస్తానని. కానీ కొన్ని కారణాల వల్ల వీసా రాకపోవడం, ఎందుకంటే పెద్ద వయసు ఆవిడ, కారణాల వల్ల వీసా రాలేకపోయింది. ఎన్ని తలుచుకుంటే చాలా ఆవిడ ప్రేమ, అభిమానం మర్చిపోలేమండి.
వారి ఆశలు ఎప్పుడు ఉండాలని మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన తెలియజేస్తూ మా కుటుంబం ఏమంటే ఉంటామని చెప్తూ సెలవు తీసుకున్నాను. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ లవ్ టుడే చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాతు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించారు. ఓరిదేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి ఘనతలు సాధించారు. ఇన్స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ హైప్ ఆడిటర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆలియా 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జెన్నిఫర్ లోపేజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కి నెట్టి ఆలియా టాప్లో ఉండటం విశేషం. దీంతో ఆలియా సినీ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరోయిన్ కున్న ఫాలోయింగ్ తెలిసిందే. ఇన్స్టాలో ఈ బ్యూటీని ఏకంగా 8 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన పాన్ ఇండియా స్థాయిలో సాధిస్తున్న విజయాలు సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ విజయాలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటుంది రష్మిక. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ 1 పొజిషన్ కెళ్లింది. ఆమె రీసెంట్ గా 3 బిగ్గెస్ట్ హిట్స్ దక్కించుకుంది. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, అల్లు అర్జున్ కు జోడీగా చేసిన పుష్ప 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన చావా ఘన విజయాలు సాధించాయి. ఈ 3 చిత్రాలతో హ్యాట్రిక్స్ హిట్స్ అందుకుంది రష్మిక మందన. 3 స్టార్ హీరోలతో 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రష్మికకు సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజ్ లైనప్ కంటిన్యూ చేస్తుంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమల రూపొందిస్తున్న కుబేరా సినిమాలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది. సీరియల్స్ లో నటించి హీరోయిన్ గా మారిన వారిలో పావని రెడ్డి ఒకరు. పలు తెలుగు సీరియల్స్ లో నటించిన పావని రెడ్డి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా నటించింది. చారి, 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ వంటి పలు సినిమాల్లో మెరిసింది. తాజాగా పావని రెడ్డి 2వ వివాహానికి సిద్ధమైంది. కొరియోగ్రాఫర్ ఆమిర్తో ఆమె వివాహం ఈ నెల 20న జరగనుంది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 2013లో పావని తొలి వివాహం జరిగింది. తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను పావని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. పావని మరొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే దీని గురించి పావని ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె 2వ పెళ్లి చేసుకోబోతుంది. తమిళ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న పావని సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో కుర్రకారుడు మైమర్పించేసి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతా బసుప్రసాద్. కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి మాట్లాడారు. ఓ తెలుగు సినిమా సెట్లో తాను అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శరీర ఆకృతి విషయంలో తనని ఎగతాళి చేశారని చెప్పారు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. కెరీర్ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేశాను. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్లో చాలా ఇబ్బంది పడ్డా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువగా ఉన్నానని సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. హీరో 6 అడుగులుంటే ఈవిడేమో 5 అడుగులుందని అనేవారు. ఇక హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తూ ఉండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలుగు సరిగ్గా రాదు. కానీ నేను ఏదో రకంగా డైలాగ్స్ నేర్చుకుని షూట్లో నెట్టుకొచ్చేదాన్ని. అతను మాత్రం అలా కాదు. మాతృభాష తెలుగే అయినప్పటికీ అతనికి భాషపై కంట్రోల్ లేదు. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా, దానికి నేనేం చేసేది నాకు తెలిసి. నేనంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అదే అని శ్వేతా బసుప్రసాద్ అన్నారు.
టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ కాంపో నుంచి వస్తున్న చిత్రం మసాక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. రాహు రమేష్, అంశు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది టీం. కాగా సందీప్ కిషన్ టీం తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తుంది. ఈ మూవీ నుంచి రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. సాంగ్ షూట్ కు సంబంధించిన ఫుల్ వీడియోను షేర్ చేస్తుంది. ఇండస్ట్రీలో తొలిసారి ఇలాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన బ్యాచులర్స్ యాంథమ్ సాంగ్ తో పాటు మెలోడీ ట్రాక్ లవ్ ఏ లైఫ్ అందామా పాటలకు మంచి స్పందన వస్తుంది. మజాకా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పంచకట్టులో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. విక్కీ కౌశల్ నటించిన చావా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. వీకెండ్లో ఈ మూవీ 164.75 కోట్లు వసూలు చేస్తుంది. ఈ ఏడాది 3 రోజుల్లో అంత భారీ అమౌంట్ జనరేట్ చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్గా చావా నిలిచింది. ఈ ఫిల్మ్లో రష్మిక మందన కూడా నటించింది. గత నెలలో రిలీజ్ అయిన తొలి 3 రోజుల్లోనే అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ 140 కోట్లు వసూలు చేసింది. అయితే స్కై ఫోర్స్ కలెక్షన్లను చావా దాటేసింది. సాక్ నిల్క్ వెబ్సైట్ ప్రకారం చావాకు 164.75 కోట్లు వచ్చాయి. ఇండియాలో ఈ మూవీకి 139 కోట్లు వసూలు కాగా విదేశాల్లో ఈ చిత్రం మరో 25 కోట్లు ఆర్జించింది. మిమీ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన చావా చిత్రం రిలీజ్ అయింది. మాడక్ ఫిల్మ్స్ కు చెందిన దినేష్ విజన్ దీన్ని నిర్మించారు. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కాగా ఈ బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణలు తదితరులను కలిసి ఆహ్వానించారు. తాజాగా బొజ్జల సుధీర్ రెడ్డి ఇండియా హీరో ప్రభాస్ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము నిర్వహించే ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రిషబ్ శెట్టి నటిస్తున్న బయోపిక్ శివాజీ మహారాజ్, ఖడ్గం చేతబట్టిన శివాజీ మహారాజ్గా వీరత్వం ఉట్టిపడే లుక్ లో కనిపిస్తూ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ బయోపిక్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. పాపులర్ కంపోజర్ ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయబోతుండగా ప్రసూన్ జోషి లిరిసిస్ట్ గా పనిచేయనున్నాడు. డైరెక్టర్ సందీప్ సింగ్, ప్రీతం, ప్రసూన్ జోషి కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని 2027 జనవరి 1న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అపారమైన అసమానతలను అధిగమించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించిన యోధుడికి నివాళిగా వస్తుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్తో మరింతగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఆమె కెరీర్ ప్రారంభంలోనే ఎనర్జెటిక్ యాంకరింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. బుల్లితెరపై వరుసగా రియాలిటీ షోలు, ఈవెంట్ హోస్టింగ్ చేస్తూ ఆ తర్వాత వెండి తెరకు అడుగుపెట్టింది. సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమె యాంకరింగ్ తో తిరుగులేని క్రేజ్ అందుకుంది. శ్రీముఖి కెరీర్లో కీలక మలుపు బిగ్ బాస్ షోతో వచ్చింది. ఈ షో ద్వారా ఆమెకి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. సీనియర్ యాంకర్ల సరసన నిలిచేందుకు ప్రయత్నించిన శ్రీముఖి తన స్టైల్, హాస్యప్రాయం, గ్లామర్ మేకోవర్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో పాటు వెబ్ షోలు, ఓటీటీ కంటెంట్, ప్రత్యేక ఈవెంట్లకు హోస్ట్ గా మారుతూ తన మార్కును కొనసాగిస్తుంది. ఇటీవల శ్రీముఖి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్లోని పుకెట్ బీచ్ లో శ్రీముఖి బ్లాక్ బీచ్ వేర్ లో స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. బీచ్ బ్రీజ్ సముద్రపు వెన్యూ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తూ ఉంది. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, నెట్ మే స్టాప్ తో ఆమె లుక్ మరింత గ్లామర్ గా కనిపిస్తుంది. శ్రీముఖి స్టైల్లోని ఈ ట్రాన్స్ఫర్మేషన్ అభిమానులకు న్యూ ఫీల్ ఇస్తుంది. ఈ ఫోటోలపై నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. బికినీ కంటే స్టైలిష్ గా ఉంది, ట్రెడిషనల్ యాంకర్ గ్లామర్ డోస్ పెంచింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీముఖి సాధారణంగా ట్రెడిషనల్ స్టైలిష్ లుక్స్ లోనే కనిపించే అలవాటుండగా ఈసారి మరింత ఘాటుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మేరకు శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా
జబర్దస్త్ రామ్ ప్రసాద్, జమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు నటించిన వైఫ్ ఆఫ్ అనిర్వేష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు ప్రతిభను ప్రశంసించారు. దర్శకుడు గంగా సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లేతో అలరించబోతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు సీనియర్ రైటర్ బాబీ కేఎస్ఆర్. విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు దగ్గరవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగ్ గా ప్రేక్షకులకు చూపించబోతున్నటువంటి ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తుంది. సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. వీఆర్కే నాయుడు కెమెరామెన్ గా తన ప్రతిభను చూపించారు. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూపా. ఈ సినిమాలో రుక్సా టిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రూపా చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారిగమా తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సారిగమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూపా సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా దిల్ రూపా సెకండ్ సింగిల్ హే జింగిలీ రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 18న సాయంత్రం 5:01 హే జింగిలీ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ చేసిన అగ్గిపుల్లే పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కా మూవీ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం, మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ కాంబోలో దిల్ రూపా మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీప్ లో కూర్చున్న స్టిల్ ఇప్పటికీ కూడా బెస్ట్ మూమెంట్. ఆయన వెనక వేలాదిగా అభిమానులు బైకులు, కార్లలో ఫాలో అవుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఇదే సీన్ ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ రీక్రియేట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక రీమేక్ సినిమాలో ఎలా ఇముడుతుందనే సందేహం సహజం. కానీ హరీష్ శంకర్ తన స్టైల్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి పవన్ అభిమానుల్ని థ్రిల్ చేసేలా ప్రజెంట్ చేయడంలో మాస్టర్. గతంలో గబ్బర్ సింగ్ లోనూ అసలు వర్షన్ లో లేని అనేక మాస్ ఎలిమెంట్స్ ని జోడించి సినిమాను మరింత పవర్ఫుల్ గా మలిచాడు. గద్దలకొండ గణేష్ లోనూ అదే ఫామ్ లో వర్కౌట్ అయింది. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ కొత్త మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండబోతున్నాయని చెప్తున్నారు. తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహించిన విషయం తెలుస్తుంది. దీన్ని ఉద్దేశించి తాజాగా తమన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఈవెంట్ ను జీవితాంతం మర్చిపోలేను. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన నారా భువనేశ్వరి మేడంకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణల ఎదుట పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఆనందంగా ఉంది. మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ ను బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన యూఫోరియా మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన బృందంతో కలిసి తమన్ పలు సినిమా పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఇందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటించారు. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ తో ఆకట్టుకున్నారు నటి భాగ్యశ్రీ భోసే. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా భాగ్యశ్రీ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఓ సినిమాలో నటించనున్నట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని, ఈ ప్రాజెక్ట్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ ఏడాది మే నెలలో దీని షూటింగ్ ప్రారంభించనున్నారట. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రానుందని, జీవి ప్రకాష్ దీనికి సంగీతం అందించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రానున్న రోజుల్లో భాగ్యశ్రీ బిజీ హీరోయిన్ గా మారిపోవటం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే భాగ్యశ్రీ చేతిలో వరుస సినిమాలున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.